చెప్పాలి. ఈ లోకంలో అన్ని
అన్నిటికన్నా విలువైంది కొన్ని ఉన్నాయి. మన వస్త్రాలు, మనం తినే ఆహారం, వీటన్నిటికన్నా విలువైంది ఏంటున్నారా? వెండి, బంగారం. ఈ బంగారం కంటే విలువైన ఇప్పుడు కాబట్టి ఈ బంగారం కంటే విలువైన వాడిని మన దగ్గర ధరించుకోవడం బెటరా, బంగారం ధరించుకోవడం బెటరా? చెప్పాలి కదా. ఇప్పుడు గోల్డ్ ఇష్టమా, గోల్డ్ ఇష్టమా? చెప్పాలి. గోల్డ్ ఇష్టం. గోల్డ్ ఇష్టమా, డైమండ్ ఇష్టమా? డైమండ్ ఇష్టమా, ప్లాటినం ఇష్టమా? అదేంటి మారిపోతుంది? ఇప్పుడు విలువ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు వీటన్నిటినీ పిల్లరా మరి ఆయన కాలి గూడుతో సమానం. ఇప్పుడు ఈ కావాలా, ఆయన కావాలా? ఆయన కావాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎలాగలంటున్నారు మీకు చెప్పాలి. నీకు ధనము కావాలి, నీకు ఆస్తి కావాలి, నీకు హౌస్ కావాలి, నీ కుటుంబంలో సమాధానం కావాలి, నీకు సమృద్ధి కావాలి, నీకు చేతి నిండా ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు వాటి వెనకాల పరిగెట్టావనుకో ఏమవుతుంది? అవి ఇక్కడ ఉండవు. మళ్ళీ లాలజీలు వస్తాను చెప్పి లాలజీలు వెళ్ళిపోతాం. లాలజీలు వెళ్తున్నాం కదా అని చెప్పి కరెక్ట్ గా పిల్లరా ఆ జంక్షన్ దాకా వెళ్ళి లాలజీలు వెళ్ళిపోతున్నాను కదా అని సరే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతే రాజనగరం వెళ్ళిపోతాం. రాజనగరం వెళ్ళిపోతావా? లైక్ కదండి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిపోతారంటే లాలజీ వెళ్ళిపోయావా అనుకో కాకినాడ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాకినాడ వెళ్తావా? వెళ్ళేసి అయ్యాడికి వెళ్తే చెప్పాలి పిల్లలు వైజాగ్ వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు ఆశీర్వాదం ఎప్పుడు పరిగెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏ సేవకులు పరిగెడితే ఎత్తుక్కుంటూ అన్నం పెడితే తోట వీధిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు తోట వీధిలో కనిపిద్దామా, కాకినాడ వెళ్తావా? చెప్పాలి. వెండి బంగారం కంటే విలువైన వాడు. నువ్వు ఎంతగా దేవుడికి ప్రాధాన్యత ఇస్తే అంతగా ఆశీర్వాదాలు లేనప్పుడు పరిగెడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పే కొలది చెప్పాలనే మధురమైన దేవుడు చనిపోయిందమ్మా 4 రోజులైంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు లేపడమే కష్టం. పైగా 4 రోజులైతే బాడీ అంతా ఏమైపోతే మొత్తం పాయిజన్ అయిపోతుంది, మొత్తం కూలిపోతుంది. ఇప్పుడు ఏ అవయవాలన్నా పనిచేస్తాయంటే పనిచేయవు. ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏ బంధం తిరిగి లేపగలిగింది? ప్రేమ బంధం. ఎందుకంటే బైబిల్లో ఉంది యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు తాను ప్రేమించుచున్న లాజరు. యేసు ప్రభువును ప్రేమిస్తున్నానుందా? యేసు ప్రభు ప్రేమిస్తున్నాడనుందా? తాను ప్రేమిస్తున్న లాజరు అంటే ఆయన ప్రేమ అనే బంధంలో మనం బంధించబడినప్పుడే మరణము కూడా మనల్ని ఏమీ చెయ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం కంటే బలమైన ప్రేమ గలవాడు, మరణం కంటే బలమైన ప్రేమ గలవాడు, పదివేల మందిల సుందరుడు, పదివేల మందిల సుందరుడు, అందమైన వాడు, అందమైన వాడు,